నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు యొక్క మాటలకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులంతా ఆనందంతో పరవశించిపోతున్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉద్యోగస్తులంతా మూకముడిగా జగన్మోహన్ రెడ్డి పాలన మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా లేదని, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఈ విడిపోయిన రాష్ట్రానికి ఆయన అయితేనే న్యాయం చేయగలుగుతాడు అనే ఒక ఉద్దేశంతో ముక్తకంఠంతో ఉద్యోగస్తులంతా, చదువుకునే ఉద్యోగస్తులంతా, మంచి స్థాయి అధికారులంతా చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో గెలిపించినారు. కానీ వాళ్ళ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ గతం మేము మర్చిపోలేదు, మేము అలాగే ఉన్నాం, గతంలో మేము ఇంకొకరి కోసం మేమేం మారాల్సిన అవసరం లేదు, 2014 వస్తుంటుంది, 15 వస్తుంటుంది, 19 వస్తుంటుంది, ఆ విధంగానే 24 వచ్చింది. ఎన్ని వచ్చినా మాలో ఉండే వ్యక్తిత్వం అనేది అలాగే ఉంటుంది, దాన్ని మేము మార్చుకోవాల్సిన అవసరం లేదనే విధంగా వారంలో వాళ్ళు పరిణతి చెందుతూ ప్రజావేదికల మీద ఈ ఉద్యోగస్తులను ఉద్దేశించి కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రజావేదిక మీద నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, పసుపు బిళ్ళ పెట్టుకొని ఆఫీసులో లేకపోతే ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎవరైనా మన ఏ ఆఫీసర్ అయినా, ఏ ఆఫీసులో అయినా వాళ్ళు సార్ కుర్చీ తీసుకొని వచ్చి వేయాలంట పసుపు బిళ్ళను చూస్తానే. తర్వాత మీరు టీ తాగుతారా సార్ అని టీ ఇస్తారు. తర్వాత టిఫిన్ తిన్నారా అని టిఫిన్ అడుగుతారు. తర్వాత మీరు ఏ పని మీద వచ్చినారు సార్, ఆ పని చెప్పండి సార్ అని చెప్పి మీ పనులు అయ్యే విధంగా చూస్తా. ఒకవేళ ఎవడన్నా మాట వినకపోతే వాళ్ళకి ఏం చేయాలో నేను చూసుకుంటా అని బహిరంగ సభా వేదిక మీద నుంచి ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో వాళ్ళు చాలా సంతోషపడింటారు, ఆనందపడింటారు అని నేను అనుకుంటున్నా. తర్వాత అయ్యన్న పాత్రుడు గారని విశాఖపట్నంలో ఆయన ఇప్పుడు కాబోయే స్పీకరు, అసెంబ్లీ స్పీకరు, ఆయన నడి రోడ్డు మీద మున్సిపల్ అధికారులను పట్టుకొని ఈ రోడ్డు ముందు ఎలక్షన్ల ముందర ఎవరు వేసినారు, ఇంత నాసిరకంగా వేసినారు, వేసిన వాడు ఎవడో నాకు తెలియాలా, మీరేమి ఉండారు లాభాష ఈ భాషలన్నీ వాడుతూ నడి రోడ్డు మీద ఉన్నత స్థాయి అధికారులను విచక్షణ మర్చిపోయి, మనం ప్రజా జీవితంలో ఉన్నామనే ఆలోచన కూడా మర్చిపోయి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే చోద్యం చూస్తూ అధికారులు సార్ అని మాట్లాడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది కూడా చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులంతా మనం మంచి పని చేసినాం, మన హృదయానికి తగిన పార్టీని మనం ఎంచుకున్నాం, మంచి విజనరీలో ఉన్నారు అని అనుకుంటారేమో అని నేను భావిస్తున్నాను. గతంలో 2014లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన, చింతమనేని ప్రభాకర్ అనే ఒక ఎమ్మెల్యే, ఆయన తన ఏరియాలో ఇసుక మైనింగ్ చేస్తుంటే వనజాక్షి అనే ఎంఆర్ఓ గారు ఇసుక మైనింగ్ను అడ్డుకోవడానికి వెళ్ళి ఇది చట్టరీత్యా నేరము, ఇక్కడ రూల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఆమె వాదించడానికి పోతే ఆమెను జుట్టు పట్టుకొని ఒక సినిమాటిక్ టైప్లో జుట్టు పట్టుకొని ఇసుకలో ఈడ్చుకొని వచ్చిన అప్పట్లో అది ఒక సంచలనమైంది. అదంతా ఇప్పుడు మర్చిపోయినారు. ఎందుకంటే మిగతా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు. ఈ 5 ఏళ్లలో దాదాపుగా మ్యాక్సిమం ఎక్కడ ఏ గవర్నమెంట్ అధికారిపై వైసీపీ నాయకులు రూడ్గా మాట్లాడినదైతే ఎక్కడ మనమేం చూడలేదు. ఒకవేళ ఒకటే అరా మాట్లాడిండొచ్చేమో, అది మనం చూడలేదు. ఇంతవరకు మనకి ఎక్కడ ఇంత ఫోకస్ లేదు. వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో హైలైట్ కావాలనో ఏమో తెలియదు కానీ ఉద్యోగస్తుల మీద వాళ్ళ ప్రతాపం ఈ విధంగా ప్రదర్శిస్తూనే ఉంటారు తెలుగుదేశం నాయకులు.
ఇది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని చేసినా లాస్ట్లో ఏదో వాళ్ళకి కావాల్సినది ఇంక్రిమెంటో కొంచెం జీతమో పెంచితే చాలు మనకు అనుకొని చాలు ఈ జీవితం అంటే అన్నీలే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారో, లేకపోతే వాళ్ళ నిజంగా మనసు చంపుకొని పని చేస్తారో అది వాళ్ళకే వదిలేద్దాం.